కానీ నా మీద మీ ప్రేమ మాత్రం తగ్గలేదు. అది నా నమ్మకం. చూడు శివ, ఇక్కడ ఆయన వేరు నేను వేరు అనేది ఉండదు. మా మధ్య ఎలాంటి దాపరికాలు లేవు, ఉండకూడదు. ప్రియాకి అప్పు తిరిగి ఎలా ఇవ్వాలో నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. అయినా ఇది మా లేడీస్ ప్రాబ్లం, అది నేను చూసుకుంటాము. మగాళ్ళు మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకండి. నువ్వెళ్ళు. ఎవరయ్యా నువ్వు? ఏంటివి? చీరలమ్మా. చీరలా? పండగ లేదు, పబ్బం లేదు, అది పక్కన పెడితే చీరలు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడెవరు కొంటారని తెచ్చావయ్యా? కొంటానికి కాదమ్మా, కొన్నవి అప్పగించడానికి వచ్చాను. చీరలు కొన్నారా? ఇన్ని చీరలు? అవునండి, మీ కోళ్ళగారు కొన్నారు. దానికి ఇన్ని చీరలు కొనాల్సిన అవసరం ఏంటి? డబ్బులెక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు రావు? అవతల వాళ్ళని ఏమరిస్తే ఎన్ని డబ్బులైనా వస్తాయి. ఏంటే వాగుతున్నావు పిల్ల రాక్షసి? వాగుడు కాదే, ముసలి రాక్షసి. ఒసై ప్రియా, చూసావా నీ కూతురు నన్ను పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతోందో? కొత్తగా చీరల డిజైనింగ్ బిజినెస్ పెడుతుందంట. అక్క చెల్లి అంటూ సెంటిమెంట్లు ప్లే చేసి మా అమ్మని మాయ చేసి డబ్బులు పట్టుకుపోయింది. మీ దగ్గర డబ్బులు తీసుకుందా? అవును, నా దగ్గరే అప్పు తీసుకుంది. బాండ్ పేపర్ కూడా రాసిచ్చింది. నువ్వు మాత్రం ఊరికే ఇస్తావేంటి? వడ్డీకే ఇచ్చుంటావు. వడ్డీ లేకుండా ముఖం చూసివ్వడానికి మీ కోడలేమైనా మాలాగా కోటీశ్వరాలా? అయితే అప్పు తీసుకున్న విషయం మీకు తెలీదనమాట. మీరు పేరుకే అత్తగాని పెత్తనం కోడలది అనమాట. మీరు ఉత్త డమ్మీ అనమాట. నేను డమ్మీనా? కాదు, ఈజిప్ట్ మమ్మీవి. ఇలా మాట్లాడుతున్నారు. రేపు అటు ఇటు అయితే అసలు మనల్ని బతకనిస్తారా? ఎందుకే మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు? నువ్వేదో వ్యాపారాలు చేసేసి మమ్మల్ని ఉద్ధరించమని నేనడిగానా, నా కొడుకు అడిగాడా? అడగలేదు. మరెందుకే లేనిపోని తలనొప్పులు తెచ్చి మా నెత్తర పెడుతున్నావు? ఇప్పటికే నీ పుణ్యమాని పూట పూటకి వెతుక్కునే కాడికొచ్చాం. ఇప్పుడు ఈ కాస్త కూడు కూడా లేకుండా చేద్దామనుకుంటున్నావా? బజార్లో నిలబెడదామనుకుంటున్నావా? అమ్మ ఎందుకు చేస్తుందో తెలుసుకోకుండా, వాళ్ళని రెచ్చగొడుతున్నారని అర్థం చేసుకోకుండా అమ్మని తిడతావన్నానమ్మా. నువ్వు నోర్మోయ్. చెప్పాలో అలా సమాధానం చెప్తావు. ఇంట్లో వాళ్ళంటే మాత్రం ఎందుకు మాటలు పడుతున్నావు? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? ఇది నా కుటుంబం కాబట్టి, ఇక్కడున్న వాళ్ళు నా వాళ్ళు కాబట్టి. వాళ్లతో మాటలు పడేది, సమాధానం చెప్పనిది, వాళ్లలో మార్పు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి. ఈ ఇంట్లో వాళ్ళందరి మనసులు గెలవాలని, అందర్నీ ఒకే మాట మీదకు తీసుకురావాలి అనే యుద్ధం నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా గెలుస్తాను. పద. ఉండమ్మా, మా అమ్మని ఏడిపించొద్దని నా కాళ్ళు పట్టుకుని ఏడవాలి. కూలిదానిలాగా నా స్కూల్ బ్యాగ్ మోయాలి. అదలా నా చెప్పు చేతుల్లో రావాలంటే వాళ్ళమ్మని ఏడిపిస్తూనే ఉండాలి. ఏమే, నువ్వు మరీ టూ మచ్గా పోతున్నావేమో అనిపిస్తుంది. ఏదైనా లిమిట్స్ దాటితే అసలుకి మోసం వస్తుంది. అస్సలకి ఎప్పుడు వడ్డీ వస్తుంది. దీన్ని చూస్తుంటే నా పగని పంచుకుంటున్నందుకు ఆనందపడాలు. ఈ వయసులోనే ఇంత క్రియల్గా ఆలోచిస్తుంది. పెద్దయితే ఎలా ఉంటుందో అని బాధపడాలో అర్థం కావట్లేదు. మీ మనసు ఫీల్ అవుతూ ఉంటే నేను మందివ్వకూడదా? ఇదిగో తీసుకోండి, నచ్చింది తెచ్చుకొని రిలాక్స్ అవ్వండి. తీసుకోండి బావగారు. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా. అంటే నైట్కి రచ్చ మీకు కాదు బావగారు, మిమ్మల్ని మందులో ముంచి మ్యాటర్ లాగుతా. ఆ నిజమేంటో తెలిసాక అప్పుడు చేస్తా అసలైన రచ్చ. చెప్పవా? నేనా? ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న వాడిని సైన్స్ ప్రాజెక్ట్ అంటే ఎలాగమ్మా?
ఏదైనా డిజైన్ చేయాలంటే చెప్పు, నువ్వు స్కూల్ యూనిఫామ్ వేసుకుని రెడీ అయినంత టైంలో డిజైన్ చేసేస్తాను. కానీ ఇవన్నీ మన వల్ల కావమ్మా. మరెలా? ఎలా ఏముంది, మన ఇంట్లో కంప్యూటర్ ఉంది కదా, దాన్ని అడిగితే అది చెప్పేస్తుంది. కంప్యూటర్ చెప్తుందా? కంప్యూటర్ అంటే మీ అమ్మ. ప్రపంచ జ్ఞానం మొత్తం తన బుర్రలో ఉంటుంది కదా. ప్రెజెంట్ చేయాలి. ఓ అవునా, చేసేయ్. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పవా? మన ఇంట్లో కంప్యూటర్ ఉంది కదా, దాన్ని అడిగితే అది చెప్పేస్తుంది. కంప్యూటర్ చెప్తుందా? కంప్యూటర్ అంటే మీ అమ్మ. ప్రపంచ జ్ఞానం మొత్తం తన బుర్రలో ఉంటుంది కదా. నీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసేస్తుంది. ప్రపంచంలో ఏ టాపిక్ గురించైనా దాని గురించి అనర్గళంగా మాట్లాడుతుంది. ఖాళీ దొరికినప్పుడల్లా నన్ను ఏడిపించుకు తింటుంది. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కదిలిచ్చావనుకో, ఏదో ఒక ఐడియా చెప్తుంది కదా. అయితే పద వెళ్ళి అమ్మని అడుగుదాం. పద. అమ్మా చెప్తుంటే ఇప్పటికిప్పుడా అంటున్నావు? అయితే మీరు చెప్పండి. నవలా కాదనగా నీ దగ్గరికి తీసుకొచ్చింది. మరి ఆలోచించాలి కదా. పైగా కొత్తగా ఉండాలి, ప్రాక్టికల్గా ప్రూవ్ అయి ఉండాలి. అలాంటిదేముంది? ఎస్, ఏమండి, అక్కడ ఆలుగడ్డలున్నాయి, ఒకసారి పట్టండి. ఆలుగడ్డ దానికే కర్రీ చేస్తావా? నా సైన్స్ ప్రాజెక్ట్ చేయాలంటే కర్రీ అంటారేంటి? అబ్బా, అవి తీసుకురమ్మంటుంది కర్రీ చేయడానికి కాదు, ప్రాజెక్ట్ చేయడానికే. గుండు. పెద్ద గుండేంటి? ఈ చిన్న గుండు ఉన్నప్పుడు నువ్వు పెద్ద గుండే కదా. ప్రపంచ మేధావైన ఐన్స్టీన్ బ్రెయిన్ తీసుకెళ్ళి అదేదో దేశంలో మ్యూజియంలో పెట్టారన్నే. అలాగే ఏదో ఒకనాడు నీ బుర్ర కూడా మ్యూజియంలో పెట్టేస్తారు. చాలండి, మీరు మీ ఏయ్! గీత కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి లైట్ వెలిగించింది. నేను దానికంటే గొప్ప ఎక్స్పెరిమెంట్ చేసి గ్రేట్ అనిపించుకోవాలి. స్కూల్లో అందరు నన్ను మెచ్చుకోవాలి. సైన్స్ ఫేర్లో ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. మమ్మీ, అదే యాపిల్ అయితే డజన్ 400. దానికంటే మన రిచ్ కదా. హా, మనం 80% కదా, ఆపిల్సే కరెక్ట్. కాకపోతే యాపిల్స్ తో లైట్ వెలుగుతుందా? లైట్ కాకపోతే ఫ్యాన్ పెడదాం. ఏం పెట్టినా కరెంట్ వస్తుందంటావా? రాకపోతే రప్పిద్దాం. ఎలాగే? ఆపిల్స్ లో బ్యాటరీ పెట్టి వైర్లు కనెక్ట్ చేస్తే? ఒకవేళ దొరికిపోతే? దొరకకుండా మేనేజ్ చేద్దాం. ఏమంటావ్? ఈ వయసుకి నువ్వు యాపిల్స్ లో బ్యాటరీ పెడితే పెద్దయితే కొంపల్లో బాంబులు పెట్టిస్తావే. బాంబులు పెట్టాలంటే అవసరం రావాలి కానీ పెద్దవాళ్ళ ఏంటి? సరే పద, ఆపిల్ తో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక అందమైన కళ. అయినా ఆడపిల్ల పుట్టగానే తండ్రి నా బిడ్డకు ఒక మంచి సంబంధం చూసి గొప్పగా పెళ్లి చేయాలి అని ఆలోచించడు. ఆ బిడ్డని బాగా చదివించి తన కాళ్ల మీద తను నిలబడగలిగే పొజిషన్లో ఉండాలని ఆలోచిస్తాడు. ఎందుకు? జీవితం అంటే ఊయలలో ఊగిసలాటని వాళ్ళకి తెలుసు కాబట్టి. అప్పట్లో ఆడపిల్లలకి ఇంటి పనులతో పాటు కుట్లు, అల్లికలతో పాటు చేతి పనులు కూడా నేర్పించేది. అందుకే పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల భర్త మీద ఆధారపడి బతికే పరిస్థితే ఎక్కువగా ఉంటుంది. ఇదే ఎలా చేసిందంటే గుండం ఇంకేం చేసి ఉంటదే? గుండమ్మ ఏం చేసిందో ఇంటి దగ్గరే కనిపెట్టేశాను. అది ఆలుగడ్లతో లైట్ వెలిగేలా చేస్తుందంట. ఆపిల్స్తో ఏం చేస్తావా? జ్యూస్ చేస్తావా? కాదు, దానిలాగా కరెంటు పుట్టిస్తా, ఫ్యాన్ తిరిగేలా చేస్తా. నా ఎక్స్పెరిమెంట్ తో మిస్కి దిమ్మ తిరిగిపోయేలా చేస్తా. దాంతో ఇంత బ్రిలియంట్ ని ఎలా కన్నారని అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా చేస్తా. మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ స్కూల్ నుంచి తరిమి కొట్టే పని మాత్రం చేయకెత్తాలి. పద. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు గుండమ్మతో కంపేర్ చేసుకుంటున్నావు. తను ఏ ప్రమోషన్స్ చెయ్యాలి,
తను ఏ ప్రమోషన్స్ చేయబోతుందో తెలుసుకోవడానికి కేటాయించిన టైం. నువ్వు ఏం చెయ్యాలి అని ఆలోచించుంటే ఖచ్చితంగా ఓ మంచి ఎక్స్పెరిమెంట్ చేసేదానివి, అందరితో శబాష్ అనిపించుకునేదానివి. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అంటేనే మనం సగం ఫెయిల్ అయినట్టు. ఫాలో అయితే ఫాలోవర్స్ అవుతారు, క్రియేటర్స్ అవ్వరు. తర్వాత నాతోనే ఉన్నావు, కానీ నేను తల్లినైన తర్వాత నువ్వు దూరం అయిపోయావు. నా బిడ్డని చంకనెత్తుకొని ఈ బిడ్డని పక్కన పెట్టినందుకు నన్ను క్షమించు. ఐ మిస్ యూ బేబీ. ఇక నిన్ను దూరంగా పెట్టను. గడిచిపోయిన కాలాన్ని రివైండ్ చేస్తాను. మళ్ళీ మేకప్లు వేయడం స్టార్ట్ చేస్తాను. టక్కు టక్కు అంటూ మిషన్ కుట్టుకునే ఆ గీత చీరల బిజినెస్ స్టార్ట్ చేయగలింది. నేను బ్యూటీ పార్లర్ పెడితే తప్పేంటి? ఇప్పుడు నేను 80% బ్యూటీ పార్లర్ పెడతానంటే కాదనే వాళ్ళెవరు, మేకప్ వేస్తానంటే వద్దనే వాళ్ళెవరు? స్టార్ట్ చేస్తాను. నా కడుపున పుట్టినా దానికి మీ అమ్మ కలర్ వచ్చి చచ్చింది, కానీ నా కలర్ రాలేదు. నీదో కలరు, మళ్ళీ దానికి అదొకటి రావడం. నా కలర్ ఏంటో, నా గ్లామర్ ఏంటో నా ఫ్యాన్స్ అడగండి, చెప్తారు. లోకేశ్వర్ కి మేకప్ వేసి దాన్ని నా కలర్ లోకి మార్చేస్తా. వద్దే. చాలా రోజుల తర్వాత నేను ఫిక్స్ అయ్యాను. నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఈ మెటీరియల్ తోనే నా కూతుర్ని మెరిపిస్తా. నీ మెటీరియల్ కి నీ కూతురుకున్నంత వయసు ఉంటుందే, ఎక్స్పైర్ అయిపోయి ఉండదు. నా కలర్ లోకి మార్చేస్తా. వద్దే. చాలా రోజుల తర్వాత నేను ఫిక్స్ అయ్యాను. నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఈ మెటీరియల్ తోనే నా కూతుర్ని మెరిపిస్తా. నీ మెటీరియల్ కి నీ కూతురుకున్నంత వయసు ఉంటుందే, ఎక్స్పైర్ అయిపోయి ఉండదు. ఏం కాదు, ద్రాక్ష పళ్ళని నిలువ చేసి పెడితే వైన్ తయారైనట్టు కొన్ని మెటీరియల్స్ ఏజ్ బార్ అయితేనే బాగా పనిచేస్తాయి. అయినా మేకప్ మెటీరియల్ గురించి మీకేం తెలుసు? నువ్వు ఎన్ని చెప్పినా సరే నా కూతురు మీద ప్రయోగం చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకొని చెప్తున్నాను. ఎవరు వద్దన్నా కాదన్నా నా కూతురుతోనే నేను మేకప్ వేయడం స్టార్ట్ చేస్తాను. గ్లామర్ ఫీల్డ్ కి నా కూతుర్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తా. చేత్తోనే వడ్డించాలి అని క్యారియర్ పట్టుకుని పొలానికి వెళతావు. వచ్చిన తర్వాత చీకటి పడే వరకు ఏదో ఒక పని చేస్తూ నా కళ్ళ ముందే తిరుగుతుంటావు. ఉన్న పనులన్నీ కాక ఇవన్నీ చేయడానికి నీకు రోజులో టైం ఎక్కడ దొరుకుతోందే? ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం ఉంటే వీలు అదే చిక్కుతుందత్తయ్య. ఇంటి పని చేసుకోవడం ఈ ఇంటి ఇల్లాలిగా నా బాధ్యత. భర్తకి బిడ్డకి వండి పెట్టుకోవడం నా ధర్మం. నా కారణంగా ఆస్తులు పోగొట్టుకొని దర్జాగా బ్రతికిన మీరు అడ్జస్ట్ అయి బతుకుతూ ఉంటే మళ్ళీ నా కుటుంబాన్ని పూర్వస్థితికి తీసుకురావడం నా కర్తవ్యం. అందుకే ఇదంతా చేస్తున్నాను. అదే తేడాగాని వచ్చిందనుకో, ఆ ప్రియకి వడ్డీ కట్టలేక, అనుకున్న టైంకి అసలు తిరిగి ఇవ్వలేక, ఈ బిజినెస్ రన్ కాక ఉన్న ఈ 20% కూడా పోగొట్టుకొని రోడ్డు మీద నిలబడే పరిస్థితే గాని వస్తే నేనా ప్రియ కాళ్ళు పట్టుకునైనా సరే నా బిడ్డని మనవరాల్ని కాపాడుకుంటాను. కానీ నిన్ను కాపాడేవాడు మాత్రం ఒక్కడుండడు. ఈ ఇంటికి కాకుండా నీ బిడ్డకి దూరమై నడి రోడ్ మీద, ఏంటి నడి రోడ్ మీద ఉంటావు. గుర్తుంచుకో. నాకు కుమారికి వేశావు సేమ్ మెటీరియల్. అవప్పుడే ఎక్స్పైర్ అయిపోయాయి కదే. అయితే పారేసుకుంటావా? ఇవాళ వండుకున్న కూర మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి మర్నాడు వేసుకుని తినడం లేదు. ఇది అంతే. ఈ మెటీరియల్తో మేకప్ వేసుకుంటే వేసుకున్న వాళ్ళు అంతే. ఇంతకీ ఎవరి మీద ప్రయోగం చేస్తున్నావు? అవన్నీ మీకు చెప్పాలా? కొంపదీసి నీ కూతురు లోకేశ్వరి మీద గాని ప్రయోగం చేయడం లేదు కదా? అందరి కళ్ళు నా కూతురు మీదే. ఎవరికి మేకప్ వేస్తున్నానో వేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఎవరు బలవబోతున్నారో ఏంటో నాకు తెలుసు. నాకు కూడా తెలుసే. నీకు స్పోర్ట్స్ లోను డాన్స్ లోనే కాదు, తిండి కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా ఫస్ట్ వస్తావు. తిండి బొద్దనా. ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో తను రాణిస్తుందనే నమ్మకం నాకుంది తాతయ్య. పెద్దవాళ్ళు అయి ఉండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ
ఇలా డిస్కరేజ్ మాత్రం చేయొద్దు తాతయ్య. ఇదేదో సాధిస్తుందని నువ్వు నమ్ముతున్నావు, కానీ మనిషిని సాధించడం తప్ప ఇంకేం రాదమ్మా దీనికి. మా లోకికి గీతమ్మంటే ఇష్టం, ఎప్పుడు చచ్చి నీ కడుపును పుడతాననేది, కానీ పుట్టి జిలా తయారవుద్ది అనుకోలేదు. ఏంటి? నేను గీత కడుపులో పుట్టాను. అందులో నేను క్లాసికల్ డాన్స్ చేస్తానని నేమిచ్చాను. క్లాసికల్ డాన్సా? నీకు రాదు కదమ్మా. నేర్చుకుంటే వస్తుంది కదమ్మా. అయితే వెంటనే ఓ మంచి డాన్స్ టీచర్ని చూడాలన్నమాట. టీచర్ ఎందుకు? నీకు డాన్స్ నేర్పించడానికి. నాకే టీచర్ అవసరం లేదు. నటరాజు స్త్రీ రూపంలో మన ఇంట్లోనే ఉంటే వేరే డాన్స్ టీచర్ ఎందుకు నాన్న? నటరాజు స్త్రీ వేషం కట్టి మన ఇంట్లో తిరుగుతున్నాడా? అవును. ఎవరుమా? ఇంకెవరు? నువ్వే. నేనా? అవును, నువ్వు క్లాసికల్ డాన్సర్వే కదా. ఎప్పుడో ఒకసారి కిట్టి పార్టీలో డాన్స్ చేసావంట కదా. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నేర్పిస్తాను. అయ్యి మా మంచి అమ్మ. వెళ్ళమ్మా, మీ అమ్మ వల్ల కాకపోతే అప్పుడు మంచి డాన్స్ టీచర్ని పెడదాం. వెళ్ళు. ఏంటి, దానికంటే మీరు ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నారు? ఎగ్జైటా? దేనికి? అదే, నేను డాన్స్ చేస్తుంటే చూడాలని. నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలనా? నాకు తెలుస్తుందిలేండి. నువ్వు డాన్స్ చేస్తే చూడాలని కాదే, చిన్నప్పుడు ఆడుకున్న ఈ ఇల్లు మళ్ళీ ఈ కంటితో చూస్తానో లేదోనని డౌట్. ఆ నాగేశ్వరికి, కాకిలా ఉన్న కుమారికి మేకప్ వేసి వాళ్ళని గుర్తుపట్టకుండా చేశావు. ఈ కథంతా నీకెవరు చెప్పారే? కథ కాదమ్మా, నీ గురించి ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవన్నీ తప్పుడు కథలు, తప్పుడు ప్రచారాలు. నువ్వు నమ్మొద్దు. ముందు నువ్వు మేకప్ వేయించుకొని ఏంజిల్లా తయారైపో, తర్వాత నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. అమ్మా పర్వాలేదు కదా, నేనున్నాను కదా. నేనుండాలిగా. సెటర్లు వేకే. అమ్మా నాకు 80% ఆస్తుందే. ఆస్తి ఎక్కడికి పోదే. మేకప్ వేసిన తర్వాత నేను కళ్ళు తెరవమనే వరకు నువ్వు తెరవకూడదు. అసలు తెరుస్తానా? నోరు మియమన్నానా? పద. గుండమ్మకి స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ ఉందంటేను నేర్పిద్దామని. చిన్నపిల్ల, దానికంటే తెలియకపోవచ్చు. నీ గురించి నీకు తెలుసు కదా. రిస్క్లు అవసరమా? నానమ్మా నువ్వు ఉండు. అమ్మా మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా నమస్కారం చేయాలి. చాలా బాగా చేసావమ్మా. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి. ఆగండి. ఏంటి? దిష్టి తీస్తున్నానే. నాకు దిష్ట? అవును, ఇందాక నువ్వు డాన్స్ చేస్తుంటే మా అమ్మ ఇలా చూస్తుంది. దిష్టి తగిలి జ్వరం వచ్చిందనుకో, నాకే కదా బాధ. అందుకే దిష్టి తీస్తున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, బయట వాళ్ళ దిష్టి, నా దిష్టి కూడా పోవాలి. ఇదిగో, నేను నీకు దిష్టి తీసిన సంగతి ఎవరికి చెప్పకే. ఏమైంది నాన్న? లోపల ఉండు, వాటర్ తీసుకొస్తాను. నాన్న ఇటు తాగు. ఇప్పుడు చెప్పు,
ఏమైంది నాన్న? ఎందుకు అలా అరిచావు? లోపల గదిలో లోపల గదిలో గదిలో కొంప తీసి అది నా లోకికి మేకప్ వేసిందా? ఆ? అది లోకియా? అంటే అవునరా ప్రియా, లోకికి మేకప్ వేసిందిరా. లోకి తెలియడానికి అక్కడ ఫేస్ ఉండాలి కదా తల్లి. ఏ చిరులు పడిన జల్లుడో ఉంటది. వాళ్ళేదో అన్నారని నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఇందాకే కదా మేకప్ వేశాను, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి. అప్పుడు నీ ఫేస్ కలర్ చూసి వీళ్ళే షాక్ అవుతారు. షాక్ ఉంటదని తెలుసమ్మా, కానీ ఎప్పుడు కాకి కాకి అంటూ నా దగ్గరికి వచ్చేది. కాకిలా తయారైపోయి దాని ఫేస్ ని ఎలా ఫేస్ చేయను? నా కూతుర్ని నేను మళ్ళీ పాత రూపంలో చూడగలుగుతానో లేదో. నువ్వేం టెన్షన్ పడుకు డాడీ, ఇంకో హాఫ్ అన్ అవర్ ఆగు. అప్పుడు దాని మొహం చూసి ఇది నా కూతురేనా అని మీరు, నా మనవరాలు ఇంతందంగా ఉందేంటని మీరు అనకపోతే నన్ను అడగండి. ఇలాంటి ప్రయోగం ఏదో చేస్తుందని, కానీ కన్న కూతురు మీదే చేస్తుందనుకోలేదు. అంతేలేరా, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరు మాత్రం ఏం చేయగలరు? మేకప్ వేయడానికి వెళ్తూ ఉంటే అడ్డుపడి ఆపచ్చు. వేసిన దానికి చేసేదేముంది? మొహం పాడవకుండా ఉంటే చూద్దాం, లేకపోతే ఏ ప్లాస్టిక్ సర్జరీకో పోదాం. అసలు ముందు ఆ మేకప్ కిట్ ని తీసుకెళ్లి ఊరు చివరున్న చెరువులో పాడేసే శివ. ఏంటోదిరా, అవతల నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందని భయపడుతుంటే చేతులు ఎత్తేవాళ్ళు ఒకరు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఒకరు. ఒకసారి వచ్చి చూడదురా. పదండి వెళ్దాం. పదమ్మా. నీలో ఈ మార్పు ఎందుకో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీ ఫేస్ మీకు రావడానికి పెద్ద మీద చేసిందంటగా. చేస్తే అదేంటో చెప్తే నేను కూడా అలా చేసుకుని నా ఫేస్ నేను తెచ్చుకుంటాను. తెచ్చేసుకుని మళ్ళీ 80% అని ఎగురుదామనే? నీకు ఇలా అవడమే కరెక్టే, ఇలాగే ఏడు. నాయనమ్మ గారు ప్లీజ్ అండి, పిల్లల్ని ఏడిపిస్తే కళ్ళు పోతాయండి. మాత్రం నాకు తెలీదు. మరేం చేయను? ఈ దయ్యం మొహం పోయి నీ మొహం నీకు రావాలంటే వెళ్ళి నా కోడలు కాళ్ల మీద పడు. నేనెవరి కాళ్ళ మీద పడ్ను, నేను 80%. చూసావే, ఇప్పుడే మారాను అన్నావు, అంతలోనే 80% అంటున్నావు. ఆ గీతని సాయం అడిగితేనే తల తీసిచ్చేస్తుంది. అలాంటిది కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డావనుకో, ఏకంగా ప్రాణాలే ఇచ్చేస్తుంది. నీ మొహం నీకు కావాలంటే వెళ్ళి గీత కాళ్ల మీద పడు, లేకపోతే వెళ్ళి నన్నెందుకిలా చేశావని మీ అమ్మ పీక పట్టుకో పో. వెళ్ళు. ఎందుకే అలా అర్చావు? మన లోకేశ్వరియే కదా. ఇప్పుడు లోకేశ్వర్లా లేదు కదమ్మా, చూస్తుంటేనే భయమేస్తుందమ్మా. తప్పు, అలా అనకూడదు. అందరు నన్ను చూసి ఇలానే భయపడుతున్నారు. ఎవరిని అడిగినా నువ్వు హెల్ప్ చేస్తే గాని నా రూపం నాకు రాదు అంటున్నారు. ఏదో ఒకటి చేసి నా ఫేస్ నాకు తెప్పించి పెద్దమ్మా. పెద్దమ్మా అదేంటి కొత్త పిలుపు? మామూలుగా ఎప్పుడు అది ఇది అంటావు, గీత అని పేరు పెట్టి పిలిస్తే అతికిచ్చేస్తారు. అమ్మో, అది కాదులేమ్మా, ఇంకేదైనా దారులు ఇవ్వ చూడు. ఏం కనిపించట్లేదమ్మా, ఇలానే కంటిన్యూ అవుతే మొహం నిండా మచ్చలు వచ్చేస్తాయంట. మచ్చలా? అమ్మవారు పూస్తే వస్తాయి చూడు మచ్చలు, అచ్చం అలాగే. అమ్మవారు పూస్తే వచ్చే మచ్చలు కొన్నాళ్ళకి పోతాయి, అవి కూడా అలానే పోతాయా? లేదు, ఇవి పర్మనెంట్ గా అలానే ఉండిపోతాయి. ఎందుకే దాన్ని అలా భయపెడుతున్నావు? భయపెట్టడం కాదమ్మా, కావాలంటే ఇందులో చూడు, నీకే అర్థమవుతుంది. వాసన వచ్చేస్తుంది, బాగా ఎక్స్పైర్ అయిపోయింది. ఇది జెల్లులా ఉండాలి కదా. పౌడర్లా అయిపోయింది.
బాగా ఎక్స్పైర్డ్ కదా. బాగానా? టూ మచ్ ఎక్స్పైర్డ్. సాయం కోసం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళకి ఇంకేం చేయమంటావే? దయ్యం మొహం వేసుకుని లైఫ్ లాంగ్ ఇలానే తిరగమంటావా? దాని విరుగుడేంటో చూద్దామని కంప్యూటర్ ముందేసుకుని తలలు బాదుకుంటున్నారే. అవునా? మళ్ళీ అటు నుంచి రియాక్షన్ ఇస్తావేంటే? ఇటు తిరగవే. తల గోడకేసి కొట్టేస్తాను. తిరుగు. దయ్యం రూపం వచ్చేసింది దీనికి. అవునే, నాకు చిన్న డౌట్, క్లియర్ చేస్తావా? ట్రై చేస్తా. పెట్టమంటాను. రాడ్డు గుణపమా? దేనికి? దేనికా? నా ఫేస్ నాకు రాకపోతే నేను ఇలా అయిపోవడానికి కారణమైన నిన్ను రాడ్డుతో నీ మొహం పచ్చడి చేసి గుణపంతో నీ ఒళ్ళంతా కసకసకసమని పొడి చేద్దామని. మరి నువ్వంత వైలెంట్ గా ఆలోచించకే. నేను వైలెంట్ గా అవ్వకుండా ఉండాలంటే నువ్వు వెంటనే విరుగుడు కనిపెట్టు, లేదంటే ఈ ప్లానెట్ మీద నీకు డేట్స్ అయిపోయినట్టే. మందు వాసన ఎక్కడా? ఏంట్రా రామో, పోలీసులను తప్పించుకొచ్చిన దొంగలాగా అలా దిక్కులు చూస్తున్నావేట్రా? నీకోసమే. నాకోసమా? చేతిలో సంచేట్రా? మందు బాటిల్. మందా? గట్టిగా అరవకు. అరవకూడదా? తోలు చేయాలి నిన్ను. పెద్దవాడన్న గౌరవం లేకుండా నా ముందరే మందు బట్టతో నిలబడతారా నువ్వా? ఈ విషయం మీ నాన్న తెలిస్తే ఏమవుతుందో తెలుసు. తాగుడు మానేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు తాగడం అంటే నీకు అంత ఇబ్బంది అయితే వద్దులే, తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. వద్దురా. ఏంటి? మాణిక్యం గారి ఇంటికి వచ్చిన మందు బాట్లు తిరిగి షాపుకి వెళ్ళిందని తెలిస్తే మార్కెట్లో నా లెవెల్ పడిపోద్దురా. నేను తాగనంటే నాగేశ్వర్ కూడా హర్ట్ అయిపోద్ది. అయితే తాగుతావా? తాగమంటావా? నువ్వు తాగితేనే కదా నిజం బయటపడేది. ఏంట్రా? అదే మందు తాగితేనే కదా కుమారి గారి జ్ఞాపకాలు నిన్ను డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా నిద్రపోయేది అంటున్నాను. అవునరా. అంతేనంటావా? సరే పద. నువ్వు బలవంతం చేస్తున్నావు. ఎదిగో వద్దురా. పట్టుకో. సరే నీకోసం. స్టఫ్ చికెన్ తిను. చికెన్ ఏంట్రా చీప్గా? తిమ్మింగ్లో తెప్పించమంటావా? ఉల్లిపాయ కోసి నిమ్మకాయ పిండి సపక సపక సపకమని వేస్తే ఉంటదే. అది ఉండబట్టే కదా కాపురం చేస్తున్నాను. తనని బాగా చూసి ఉన్నావు కదా, ఏం అనవు కదా. దాని గొడవ ఇప్పుడు ఎందుకు? నువ్వు త్వరగా ఆ నిజం చెప్పేదా నాన్న. పెదనా నువ్వు ఇప్పటికి నీకు ఫుల్ అయిపోయింది, నిజం చెప్పు. అదే లోకేశ్వరి గుండమ్మ. చెప్పు. పెదనాన్న 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 పెదనాన్న. మా అమ్మ అన్నట్టుగా నిజంగానే ఏదైనా విషయం ఉందా, లేక మా అమ్మ మాటలను క్యాష్ చేసుకోవడానికి ఇలా ఫ్రీగా మందు కొట్టడానికి స్కెచ్ అనేసాడా? ఈ దరిద్ర నేను వదలడు, ఆ అనుమానం మా అమ్మను వదలదు. మధ్యలో నేను చస్తున్నాను. ఈ అమ్మ జీవితం.
పసరు పూస్తే లోకీకి ఖచ్చితంగా నయమవుతుంది కదా? ప్రయత్నం చేస్తున్నాను. నయం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు వెళ్ళి లోకేశ్వర్ని పిలుచుకురా. ఈలోపు పసరు రెడీ చేస్తాను. సరే అమ్మా. కలర్ పోయినా పర్వాలేదు, అసలు నా మొహమే పోయినా పర్వాలేదు. నువ్వు పదకొండమ్మా. ఇదేంటిది? ఆ గీతని పట్టుకుని పెద్దమ్మ పెద్దమ్మ అని తెగ కలవరిస్తోంది. ఆ గీత పోసిన ఆకు పసరుతో నిజంగానే దీనికి క్యూర్ అయిపోయి దీని ముఖం దీనికి వచ్చేస్తే అమ్మో, నా కూతురు వాళ్ళ పార్టీ అయిపోతుంది. ఆ గీతని సాధించడానికి నేను తయారు చేసుకున్న ఆయుధం నాకు పనికి రాకుండా పోతుంది. అసలు ఆ గీత ఏం చేస్తుందో చూద్దాం. పెద్దమ్మా, పెద్దమ్మా, రామ్మా. ఈ ఆకు పసరు పూస్తే నా మొహం నాకు మళ్ళీ వచ్చేస్తుందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది అనే నమ్మకం నాకుందమ్మా. నాకు లేదు. లోకేశ్వర్ ఇక్కడ. అది ఎక్కడుంటే నీకెందుకు, దానికి ఏమైతే నీకెందుకు? ఏమైంది? ఏంటి ఇదంతా కూతురికి ఏమైందని టెన్షనే? ఈ అద్దం దేనికి తీసుకెళ్తున్నారు? ఆకాశంలో నక్షత్రాలు ఒకసారి వాటి మొహం చూసుకుంటాయంటే తీసుకెళ్తున్నాను. ఏంటి తలతిక్కగా మాట్లాడుతున్నాడు? లోకి, లోకి, లోకి. గీత, మా లోకేశ్వరి మీ రూమ్కి ఏమైనా వచ్చిందా? ఒసై, నిన్నే నిన్నేనే వాళ్ళ వీళ్ళందరికీ. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్ రామ్. ఏంటి ఎగ్జిబిషన్కి రెడీ అయ్యావా? ఎగ్జిబిషన్ ఏంటి? నీకు మ్యాటర్ తెలీదా? ఎవరు చెప్పండి. ఇంతకీ ఏంటి మ్యాటర్? దానికే ఈ వేడి వాటర్. వచ్చి చూడు, బయట ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఇవాళ అందరూ వింతగా మాట్లాడుతున్నారు. అసలు బయట ఏం జరుగుతుంది? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నా మొహం నాకు రాలేదా? వేరే మొహం ఏమైనా వచ్చిందా? లేదా నా మొహం అంతా జల్లెల్లో చిల్లులు పడిపోయిందా? గుండమ్మ, నువ్వైనా చెప్పే, నా మొహానికి ఏమైంది? నాన్న, అర్థమైనా ఇవ్వు నాన్న, చూసుకుంటాను. ఈ వంకనేది వాళ్ళకి దగ్గరైపోతే మరోసారి ఆ గీత ముందు నేను ఓడిపోయినట్టే. నచ్చిన వాణ్ణి దూరం చేసుకుని ఒకసారి నేను ఓడిపోయాను. ఇప్పుడు కన్న బిడ్డని దూరం చేసుకుని మరోసారి ఓడిపోయాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ గీత మీద దానికి ఇష్టం కలగకుండా దాని మనసు పాడు చేయాలి. అలా చెయ్యాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి. చేసి తీరాలి. అనవసరంగా లోకేశ్వర్కి మేకప్ వేసి ఆ గీతకి ఛాన్స్ ఇచ్చినట్టున్నా. ఇది పెద్దమ్మ పెద్దమ్మ అని తెగ పూసేసుకుంటుంది. నిన్నటి వరకు దాన్ని చూస్తేనే అసహించుకునేది, ఇప్పుడు ముద్దులు పెట్టేస్తోంది. దీన్ని ఇక్కడితోనే కట్ చేయాలి.
మమ్మీ మమ్మీ పెద్దమ్మ చాలా మంచిది కదా. ఇప్పుడు తలెత్తుకుని తిరిగి నాగేశ్వరి ఆంటీని ఊరి జనం ముందు తల దించుకునేలా చేసింది. నువ్వెన్ని చెప్పినా పెద్దమ్మ మంచిది కాదంటే నేను నమ్మను. మీ పెద్దమ్మ మేకప్ మెటీరియల్లో ఏదో కలిపిందని, నీకు కలర్ రావడానికి కారణం తిరిగి తనే కలర్ని రిమూవ్ చేసే డ్రామా ఆడిందని నీకు ఇప్పుడు నిరూపిస్తాను.